ఒళ్ళు మండి ఒక అవధానంలో చెప్పాను నేను భారతదేశం పరిస్థితి గురించి. ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్ లో, లేనివాడు గల్ఫ్ లోన కూలి, బద్ధకస్తులెల్ల భారతాంబిక పాలు. బాగా తెలివితేటలు ఉన్నవాడేమో అమెరికా వెళ్ళిపోతాడు, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు. తెలివితేటల మాట ఎలా ఉన్నా పుస్తకాలు చదవకపోయినా కష్టపడి పని చేయగలిగిన వాడు దుబాయ్ వెళ్ళిపోతాడు, సౌదీ అరేబియా వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ తెలివితేటలు లేనివాడు, పని చేయనివాడు ఉంటాడు ఇక్కడ. ఎందుకంటే ప్రభుత్వం వారు పింఛన్ ఇస్తారు. వితంతువుకు పింఛన్, వికలాంగులకు పింఛన్, వృద్ధుడికో పింఛన్, మొగుడుండగానే భార్యకో పింఛన్, నిరుద్యోగికో పింఛన్, ఓటేస్తే చాలు మొత్తం పింఛన్. ఖాళీగా కూర్చొని మొత్తం 10,000 కొట్టేసేయాలి ఇంట్లో కూర్చొని. ఇంక వారికి వారు ఓట్లు కావాలి, వారు మళ్ళీ అధికారానికి రావడం ఒకరు కావాలి, ఉన్న అధికారాన్ని గుంజుకోవడం ఒకరికి కావాలి. మన బతుకులు ఎవరికి కావాలి? మనకు బతుకులు అక్కల్లా. అందుకే వారు డబ్బులు ఇస్తారు, ఎంతకాలం ఇస్తారో అప్పులు చేసి ఇస్తారు. అందులోనే వాళ్ళు శుభ్రంగా నొక్కేస్తారు. మనం ఎప్పుడైనా అడిగామనుకో, నీకు నెలకు 10,000 ఇచ్చాక నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటారు. ఆ డబ్బులు మనం పుచ్చుకున్నామంటే మనకు అడిగే అర్హత లేదు ఇంకా. అంచేది మీ విద్యార్థులు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండమ్మా. నిరుద్యోగ భృతి ఇస్తే మొహాన్న కొట్టండి. అదే మీ వ్యక్తిత్వం, అదే మీ వ్యక్తిత్వం. మాకు అక్కర్లేదని చెప్పాలి. మొహాన కొట్టండి. నా బతుకు నేను బతకగలను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నువ్వు నాకు 2,000 3,000 ఇవ్వాల్సిన పని లేదు, నువ్వే దిగు, నీకే 3,000 ఇస్తామని చెప్పండి పింఛన్ కావాలంటే. దిగమనండి, మనమే ఇద్దాం పింఛన్ 3,000 పెట్టుకెళ్ళి.